శుక్రవారం రాత్రి సమయంలో కోల్కతాలో మహిళా డాక్టర్ 32 గంటల సేపు డ్యూటీ చేసి కోల్కతాలో ఈసీఆర్ మెడికల్ కాలేజీలో అతి దారుణంగా మానవ మృగాలు లేడీస్ డాక్టర్ అని చూడకుండా వివిధ రకాలతో ఆమెను కృత్రిమలు చేసి ఆత్మహత్య చేయడం జరిగింది. ప్రధానంగా ఏమంటే కేంద్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించి ఉరి తీసి డాక్టర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెచ్చి వాటిని అన్నిటినీ చట్టాలను తక్షణమే తీసుకొచ్చి వాళ్ళను తక్షణమే ఉరి తీయాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇలాంటివి జరగకుండా చూడాలని బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాలు తెచ్చి వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో కదిరిలో సత్యసాయి జిల్లాలో పురవత్తు ర్యాలీ చేయడం జరిగింది. కదిరి నియోజకవర్గంలో మన జాతీయ జెండా రోజే అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేయడం జరిగింది. కస్టడీలో ఉండే నిందితుల్ని వెంటనే ఉరి తీయాలని చెప్పి, ఇంకొకరికి ఆదర్శంగా ఇంకో అమ్మాయి బలి కాకూడదని చెప్పేసి ఎన్ఎస్వై నాయకులుగా ఈరోజు తెలియజేస్తున్నాం. రోజు చూస్తుంటే పేపరు రోజు అమ్మాయిలపైన దాడిలో ర్యాగింగ్ అత్యాచారాలు ఎక్కువైతున్నాయి. వీటిపైన అమ్మాయికి రక్షణ కల్పించాలని చెప్పి ఎన్ఎస్వై నాయకులుగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అక్కడ ఉండే నిందితులు ఒక్కడే కాకుండా ఎంతమంది ఉన్నారో అందరినీ ఉరి తీయాలని చెప్పి, ఉరి తీస్తేనే సిగ్గు వస్తుంది అని చెప్పేసి అమ్మాయిల పైన ఇంకోసారి ఎవరు దాడి చేయాలని చెప్పేసి ఈ సృష్టించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. హత్యలకు ప్రతి ఒక్క అమ్మాయి చనిపోయే కారణానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి పుట్టిన చిన్నపిల్ల నుంచి పెళ్ళైన అమ్మ వరకు ప్రతి ఒక్క ఆమె, ప్రతి ఒక్క పిల్ల, ప్రతి ఒక్క చదువుకునే అమ్మాయి, జర్నీ చేసే అమ్మాయి, జాబ్ చేసే అమ్మాయి, వర్క్ చేసే అమ్మాయి, ప్రతి ఒక్క అమ్మాయి సేఫ్టీ కోసం ప్రత్యేక సేఫ్టీ సెక్యూరిటీ కావాలని గట్టిగా అడుగుతున్నాము. ప్లీజ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్స్ ఆర్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్. బీ కేర్ఫుల్ టు ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ గర్ల్. Don't fear to any woman, don't fear to any woman, every boy or every man, don't fear to any, don't harass to any girl, be careful any girl, don't fear to any boy or any man. That's it. Justice. We want justice. We want justice. We want justice. మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని వెంటనే మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని వెంటనే ఉరి తీసేంత వరకు, నిందితులను ఉరి తీసేంత వరకు, మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని వెంటనే మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని వెంటనే మనం అనుకున్నట్టు మనకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు సంతోషంగా జీవిస్తున్నారు. మన దేశంలో మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి, మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే మాకు ఫ్రీడమ్ వచ్చింది, మనం ఇంకా స్వచ్ఛగా తిరగచ్చు అని అనుకున్నంత మాత్రాన బ్రిటిష్ వారి నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు మనల్ని కష్టపెట్టారే. కానీ ఈరోజు మన భారతదేశంలో మన ఇండియన్సే మనల్ని అత్యాచారం చేసుకొని మనమే ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాం. సో దిస్ ఈస్ నాట్ ద సొసైటీ, నాట్ ద ఫ్రీడమ్, దిస్ ద సొసైటీ వేర్ we are living, where the freedom is not there here. So what I wanted to tell is, everybody, those who are living here, they have to know we are Indians, so we should not kill our own Indians. We should treat our sisters like they are, like every woman like a sister. So at this situation, what I wanted to tell is, here what we are having, that is not the real freedom we are having here. So I kindly everybody who takes action about it, they have to take the action and they have to give the justice for us. So we want justice.